నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశం మే 3వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు ఐఆర్సీఎస్ అధ్యక్షులు చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఐఆర్సీఎస్ వార్షిక సర్వసభ్య సమావేశం మే ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ మరియు ఐఆర్సీఎస్ అధ్యక్షులు తెలిపారు. స్థానిక యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ మరియు నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో SCIM గవర్నమెంట్ కళాశాల తణుకునందు ఈ నెల 29వ తారీఖున మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది అని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి లోక్మాన్ తెలియజేశారు. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ లో గౌతమి సాల్వెంట్ ఆయిల్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, అరబిందో ఫార్మా, అపోలో ఫార్మసీ మొదలైన ప్రముఖ కంపెనీలతో పాటు మరికొన్ని ఇతర కంపెనీలలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, సూపర్వైజర్, ఫార్మా అసిస్టెంట్, మెషిన్ ఆపరేటర్, లోన్ ఆఫీసర్ మొదలైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. మరియు వివిధ కంపెనీలలో మొత్తం 500కు పైగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారని, కావున 18 నుండి 35 సంవత్సరాల వయసు కలిగిన మహిళా, పురుష అభ్యర్థులు అర్హులని కంపెనీ నియమాలను అనుసరించి ఎంపిక చేస్తారని, నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా ఉద్యమాల సారథి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుకు డిప్యూటీ స్పీకర్ క్షమాపణ చెప్పి నోటిని శుద్ధి చేసుకోవాలని ఉండి ఎమ్మెల్యే రఘురామరాజుకి సిపిఎం శ్రేణులు హెచ్చరిక జారీ చేశాయి. శనివారం భీమవరంలోని శ్రీనివాసరావు పై ఉండి ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సిపిఎం, దాని అనుబంధ సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. అబద్ధాలు, అనుచిత వ్యాఖ్యల ద్వారా సమస్యలు పరిష్కారం కావని, చిత్తశుద్ధి ఉంటే సక్రమంగా సమాధానం చెప్పాలని సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు వాసుదేవరావు ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. నిరంతరం ప్రజల పక్షాన మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే సిపిఎంపై రఘురామకృష్ణంరాజు అధికార మతంతో మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వైకుంఠరావు, చెల్లుబోయిన వెంకటేశ్వరరావు, త్రిమూర్తులు, ఎం ఆంజనేయులు, డి నాగు, పులి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. అత్తిలి బాలికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేసిన పడాల శుభలక్ష్మి పదవీ విరమణ సందర్భంగా సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉప విద్యాశాఖాధికారి ఎన్ రమేష్, శాసన మండలి సభ్యులు గోపిమూర్తి, మండల విద్యాధికారి MVLK ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాల సిబ్బంది, బంధువులు, విద్యార్థులు తదితరులు శుభలక్ష్మిని ఘనంగా సన్మానించారు. నేను ఈ పాఠశాలలో 8 సంవత్సరాల క్రితం నేను స్కూల్కి వచ్చాను. నేను ప్రారంభంలో నుంచి కూడా కొంచెం క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. ప్రారంభంలో మా తల్లిదండ్రులకి నేను 2వ కుమార్తెను. వాళ్ళు నన్ను ఆ టైంలో ఒక రకంగా చెప్పాలంటే మా ఇళ్ళ ఆడవాళ్ళని చదువుకు పంపించడమే గొప్ప. మా మేనత్తను చదివించారు, కానీ ఉద్యోగం చేయడానికి అవకాశం ఇవ్వలేదు. మా నాన్నగారు, మా అమ్మగారు కూడా ఆ విషయంలో చాలా శ్రద్ధ చేసి మమ్మల్ని ఆ టైంలో ఉద్యోగానికి పంపించడం ముందుగా మా కన్నవారికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా స్వర్గస్థై ఉన్నారు. వాళ్ళు ఆశీస్సులతో ఇన్ని రోజులు కూడా నేను ఉద్యోగం చేయగలిగాను. వాళ్ళు పెంచి వాళ్ళు నాకు మంచి విద్యాబుద్ధులు నేర్పించినందుకు ఎల్లవేళగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూనే ఉంటాను నేను. అలాగే తర్వాత నేను 18 సంవత్సరాల వయసులోనే నేను జాబ్లోకి రావడం జరిగింది. ఆ 18 సంవత్సరాల్లో పోస్ట్ అండ్ టెలిఫోన్స్ డిపార్ట్మెంట్లోకి నేను వచ్చాను. మా ఫాదర్ కూడా అంటే ఆ చిన్న వయసులోనే వివాహాలు చేయాలి అనే ఆ భావం అనమాట. చేత 18 సంవత్సరాలకే జాబ్లో ప్రవేశపెట్టారు. ఓ రకంగా చాలా మంచి పని కూడా చేశారు. ఆ తర్వాత 20 years నేను టీచర్ జాబ్లోకి రావడం జరిగింది. ఆ టీచర్ జాబ్ నుంచి 60 సంవత్సరాలు అయితే
10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి మంచి ఫలితాలు పొందారని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి అన్నారు. ఇటీవల విడుదలైన 10th ఫలితాలలో 582 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిపించిన అత్తిలి బాలికోన్నత పాఠశాల విద్యార్థిని పి షారోన్ బ్లెస్సీని శనివారం స్థానిక పాఠశాలలో అభినందన సత్కార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే జీవిత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించే వరకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు సాధించడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతగానో ఉందని, ఈ సందర్భంగా 10th టాపర్గా నిలిచిన కేసముద్రపుగట్టు గ్రామానికి చెందిన షారోన్ బ్లెస్సీని ఎమ్మెల్సీ అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో భీమవరం డివిజన్ డివైఈఓ ఎన్ రమేష్, ఎంఈఓ ప్రసాద్, కేసముద్రపుగట్టు మాజీ సర్పంచ్ యాళ్ల అనిత, యాళ్ల స్వామి, హెచ్ఎం జి విజయలక్ష్మి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేసవి సెలవుల దృష్ట్యా అత్తిలి శాఖ గ్రంథాలయంలో ఈ నెల 28 నుండి జూన్ 6 వరకు వేసవి విజ్ఞాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు అత్తిలి శాఖ గ్రంథాలయాధికారి కృష్ణారావు తెలిపారు. విశ్రాంత ఉపాధ్యాయులు, వాలంటీర్ల సహాయంతో పుస్తక పఠనం, క్రాఫ్ట్, చిత్రలేఖనం వంటి అంశాలను నేర్పడంతో పాటు క్రీడల్లో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొని సృజనాత్మకతను పెంపొందించుకోవాలని కోరారు. అత్తిలి మండలం గుమ్మంపాడు శివారు శ్రీహరి ప్రహ్లాదపురంలో గల సుబ్రహ్మణ్యేశ్వర గో మహాలక్ష్మి సమేత నారికేళ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో అక్షయ తృతీయ సందర్భంగా స్వామివారికి చందనోత్సవం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ పులవర్తి గిరిజ తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనాన్ని చేసుకోవాల్సిందిగా భక్తులను కోరారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు పర్యాటకులను హత్య చేసినందుకు నిరసనగా అత్తిలి మండల యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించారు. పర్యాటకులను హత్య చేసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో యూటీఎఫ్ నాయకులు కెవి రామకృష్ణ, గుబ్బల రాధాకృష్ణ, యూటీఎఫ్ అధ్యక్షుడు స్వామి అయ్యప్ప, గోపీనాథ్, నాగభూషణం, సిఐటియు నాయకులు, ముస్లిం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి ఎంఎం పాఠశాలల్లో 100% 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల వారు తెలిపారు. 583 మార్కులతో 2వ స్థానం పాఠశాల విద్యార్థి పొందినట్లు తెలిపారు. 41 మంది 500కు పైగా మార్కులు, 15 మంది 400కు పైగా మార్కులు పొందినట్లు తెలియజేశారు. తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారు ఈ కేవైసీ చేయించుకునే కార్యక్రమాన్ని అత్తిలి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. రేషన్ కార్డులో గల వివరాలను ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంతో అర్హులైన వారు తహసీల్దార్ కార్యాలయంలో ఈ కేవైసీ చేయించుకున్నారు. రేషన్ షాపుల డీలర్లు, మండల జనసేన అధ్యక్షుడు దాసం ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరవల్లి శాఖ గ్రంథాలయంలో ఈ నెల 28 నుంచి వేసవి విజ్ఞాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు గ్రంథాలయాధికారి సత్య శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈడూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి వారికి శనివారం విశేష పూజలు జరిగాయి. వేకువజామున స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, ఉదయం అర్చనలు, ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని విశేషంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో పూజాధికారులు నిర్వహించారు. పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. హాజరైన భక్తులకు దాతల సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ప్రతాప్, పట్టణ కార్యదర్శి ఏ అజయ్ కుమార్లు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక నరేంద్ర సెంటర్లోని ఉండి నియోజకవర్గంలో రోడ్ల పక్కన ఉన్న పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇల్లు తొలగించడం అన్యాయమని సిపిఎం పార్టీ మరియు రాష్ట్ర కార్యదర్శిపై నోటుకొచ్చినట్లు మాట్లాడడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి ఉండి ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని, పెత్తందారుల కోసం పేదల ఇళ్లు తొలగించడం సిగ్గుచేటని, డౌన్ డౌన్ RRR అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్, అజయ్ కుమారులు మాట్లాడుతూ
శ్రీనివాసరావుపై మాట్లాడే అర్హత రఘురామకృష్ణంరాజుకు లేదని విమర్శించారు. ఖబర్దార్ రఘురామకృష్ణరాజు, ఖబర్దార్ ఖబర్దార్ రఘురామకృష్ణరాజు, ఖబర్దార్ ఖబర్దార్ రఘురామకృష్ణరాజు, ఖబర్దార్ ఖబర్దార్ రఘురామకృష్ణరాజు. ఖండించండి సిపిఎం రాష్ట్ర కార్యదర్శిపై రఘురామకృష్ణరాజు అసభ్యకరంగా దూషిస్తూ బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలను. గత 2 మాసాలుగా ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు ఆయన పేదలతో ఓట్లు వేయించుకొని అధికార పార్టీలోకి వచ్చి గద్దెకెక్కి ఆయన చేసిన పని ఏంటి అనుకున్నప్పుడు పేదలు ఇల్లు కూల్చడమే ఒక పనిగా పెట్టుకున్నాడు. 4 సంవత్సరాల కాలం ఆయన చీకట్లో ఉంటూ ఈవేళ అధికారంలో వచ్చిన ప్రభుత్వం దగ్గరికి వచ్చి అధికారం సాధించుకుని పేదల ఓట్లతో గెలుపొంది ఆయన చేసిన మొదటి పని ఏంటి అనుకున్నప్పుడు పేదలు ఇల్లు కూల్చడమే మొదటి పనిగా పెట్టుకున్నాడు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము రెండు సెంట్లు భూమి ఇస్తాం, సిపిఎం పోరాటం వల్ల 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ విషయం మరి రఘురామకృష్ణ గారు తెలుసో తెలవదో మాకు అర్థం అవట్లా. ఈయన వచ్చిన దగ్గర నుండి పేదలు ఇల్లు కూల్చడమే పనిగా పెట్టుకుని ఈరోజు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఆ పేదల్ని ఉద్దేశించి ఆ పేదలకు న్యాయం చేయమని అడిగిన పాపానికి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఒక రాష్ట్ర కార్యదర్శిని చూడకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బెదిరించిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఈవేళ మేము హెచ్చరిస్తా ఉన్నాం సిపిఎం పార్టీకి కమ్యూనిస్టులకి కేసులు చావులు కొత్త ఏం కాదు. రఘురామకృష్ణరాజు లాగా 4 సంవత్సరాలు మేము చీకటి గదిలో లేము. నిరంతరం పేదల పక్షాన్ని ఉంటాం. పేదలు ఏ సమస్యలు వస్తే ఆ సమస్యల్లో కమ్యూనిస్టులో ఉంటారు. ఈ సంగతి రఘురామకృష్ణరాజు తెలుసో తెలవదు. తణుకు మండలం కొమరవరం గ్రామంలోని శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా అత్తిలి కొండలరాయుడు ఆలయ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. 100 లీటర్ల చెరుకు రసం, 20 లీటర్ల ఆవు పాలు, 10 లీటర్ల రోజ్ వాటర్, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించారు. హోమాలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు పట్టణంలోని 17వ వార్డులో టీడీపీ ఇన్ఛార్జ్ ఆకుల వెంకటేష్, గారపాటి సుబ్బారావు, నల్లి మోహన్, జనసేన పట్టణాధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అపోలో ఆసుపత్రి వారి సహకారంతో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సాయి హరి, డాక్టర్ జీవీఎస్ఎన్ రాజు, డాక్టర్ కోటేశ్వరరావు వైద్య సేవలు అందించారు. జనసేన ఇన్ఛార్జ్ మోహన్ రంగా, టీడీపీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తాతపూడి మారుతీరావు, గోడవల్లి జయలక్ష్మి, సప్పా వీర్రాఘవులు, నాగమల్లి జగదీష్, రెల్లు ఆనందమురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెయిన్గా ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ ప్రాబ్లంలు వాటి యొక్క అవేర్నెస్ అంటే అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. చాలామంది ఇప్పుడు షుగరు, బీపీ వీటితో బాధపడుతున్నారు. అవి దీర్ఘకాలికంగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాటిన తర్వాత ఏమైందంటే షుగర్ కానీ బీపీ కానీ కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కానీ మా దగ్గరికి పేషెంట్స్ వచ్చేసరికి క్రియాటిన్ అనేది 4, 5 ఆ టైం అప్పుడు వస్తుంది. కిడ్నీ 50% పోయినంత వరకు కూడా కిడ్నీ టైప్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ క్రియాటిన్ అనేది పెరగదు. సో మనకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అదేవిధంగా మన యాపిల్ హాస్పిటల్ తణుకులో ఫుల్ టైం నెఫ్రాలజిస్ట్గా చేస్తున్నాను. డయాలసిస్ సెంటర్ కూడా ఓపెన్ చేయబడి ఇక్కడ బయాప్సీ చేస్తున్నాం, డయాలసిస్ షీట్ చేస్తున్నాం. 24 hours డయాలసిస్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది. దీని ద్వారా ప్రజలు ఈ సేవను ఉపయోగించుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. కిడ్నీ వ్యాధి పెరుగుతూ ఉంది. కిడ్నీ వ్యాధి తెలుసుకోవడానికి మెయిన్గా మనకు ముఖ్యమైన 3 పరీక్షలు ఉన్నాయి. ఒకటి రక్త పరీక్షలో యూరియా క్రియాటిన్ అని చేయిస్తాం. అలాగే యూరిన్లో ప్రోటీన్ ఎంత పోతుందని తెలియడానికి
స్పాట్ యూపీసీఆర్ అనేది కూడా చేస్తాం. అలాగే మనకి ఈ విధంగా కాకుండా రక్తం ఎలా ఉంది ఏందని చేసుకోవడానికి సిబిసి అనేవి చేస్తాం. ఇవి 3 పరీక్షలు చేసుకొని అదేవిధంగా స్కానింగ్ చేసుకోవడం ద్వారా కిడ్నీ యొక్క సైజ్ ఏంటి, షేప్ ఏంటి, కిడ్నీ ప్రాబ్లం ఎంత తీవ్రత ఉంది అని చెప్పి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ క్యాంప్ ఉపయోగించుకుంటే ఈ టెస్టులన్నీ కూడా మనం తక్కువ రేట్లో చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. క్యాంప్లో మేము కార్డియాలజిస్ట్ బోత్ కార్డియాలజీ అండ్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ అవైలబిలిటీ ఉంది. ఇక్కడ ఈసీజీ, 2DEకు బేసిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఇక్కడ చేయబడతాయి. మిగిలిన టెస్టులు కూడా అవసరమైన టెస్టుల వరకు కూడా యాపిల్ హాస్పిటల్ తణుకులో చేయబడతాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అలంపురం నుంచి ఆఖరి ఝాన్సీ 587 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల నుండి తాడేపల్లిగూడెం డివిజన్లో ప్రథమురాలుగా జిల్లా స్థాయిలో 4వ స్థానము సాధించినందుకు ఎమ్మెల్యే బొల్సెట్ శ్రీనివాస్ విద్యార్థిని సత్కరించి 5,000 రూపాయలు నగదు ప్రోత్సాహకం అందించారు. ఆఖరి ఝాన్సీ తల్లిదండ్రులు శ్రీహరి, దేవి ఇద్దరు వ్యవసాయ కూలీలు. 582 మార్కులు సాధించి పాఠశాల స్థాయిలో 2వ స్థానం పొందిన మంద హేమ తల్లిదండ్రులు శాంసన్ ఆనంద్, హెప్సిబా 548 మార్కులు సాధించి 3వ స్థానంలో నిలిచిన మంగళాహిరి రత్నశ్రీ తల్లిదండ్రులు వెంకన్న, రేణుక కూడా వ్యవసాయ కూలీలుగానే పనిచేస్తున్నారు. వారిద్దరిని కూడా ఎమ్మెల్యే సన్మానించారు. విద్యార్థులను ఉద్దేశించి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవడానికి కృషి చేయాలని, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీమతి తాడేపల్లి శారద, రాయపిరెడ్డి మారుతి, కొమ్మూరి అశోక్, పారిచర్ల ప్రసాద్, జెట్టి అశోక్, నరేంద్ర మాస్టారు మరియు జనసేన నాయకులు పాలూరు వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య, కాళ్ల గోపి, మద్దాల మణికుమార్, చాపల రమేష్, అడబాల మురళి, బైనపాలెపు ముఖేష్, సందక రమణ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఏటా వేసవిలో మండుటెండలో పట్టణ వాసులతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మజ్జిగ చలివేంద్రాలను శనివారం మంత్రి రామానాయుడు ప్రారంభించారు. ఇండియన్ బ్యాంక్ సమీప భీమవరం రోడ్లోను, గాంధీ బొమ్మల సెంటరు, పెద్ద గోపురం ప్రాంతాల్లో కూటమి నాయకులతో కలిసి వచ్చిన వారికి మజ్జిగను పోశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మదర్ తెరిసా స్ఫూర్తితో 2005 సంవత్సరంలో ధర్మారావు ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా వేసవి కాలంలో మరి యొక్క బాటసారుల యొక్క దాహార్తిని తీర్చడానికి మరి చలివేంద్రాలని పెద్ద ఎత్తున పాలకుల్లో ఏర్పాటు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మరి అందులో భాగంగానే రజపతిరాయపేట, గాంధీ బొమ్మల సెంటరు, పెదగోపురం సెంటర్ ఇట్లా ఏదైతే మజ్జిగ చలివేంద్రాలు, ఎందుకంటే ఈవేళ ఆసుపత్రుల నిమిత్తమో లేకపోతే ఏదైనా పనుల నిమిత్తమో గ్రామాల నుంచి పట్టణానికి వచ్చినటువంటి వాళ్ళకి మరి ఈవేళ 20 రూపాయలు పెడితేనే కానీ ఒక వాటర్ బాటిల్ పెట్టి కానీ, ఒక 2 రూపాయలు పెడితేనే కానీ వాటర్ ప్యాకెట్ కానీ రానిటువంటి స్థితిలో అటువంటి బాటసారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దాహార్తిని తీర్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మజ్జిగ చలివేంద్రాలను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏర్పాటు చేస్తూ క్రమం తప్పకుండా అందిస్తున్నాం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే మానవత్వంతో, ఎందుకంటే ఎవరికైతే కష్టం ఉందో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని తీర్చడంలోనే నిజమైనటువంటి తృప్తి, నిజమైనటువంటి సంతోషం ఉంటుంది. ఆ రకంగానే గత 15-20 సంవత్సరాల నుంచి ఈ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా చేసేటువంటి సేవలే నాకు ఒక నిజమైనటువంటి సంతృప్తిని, నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేస్తుందని చెప్పి మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని ఇండియన్ డిజిటల్ స్కూల్ కరస్పాండెంట్ కలిసెట్టి విజయకృష్ణ అన్నారు. శనివారం ఇండియన్ డిజిటల్ స్కూల్ ప్రాంగణంలో ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మండల ప్రథమ స్థానం సాధించిన కలిసెట్టి డానీ సత్యకృష్ణ ప్రవాస్, స్కూల్ ద్వితీయ స్థానం సాధించిన బొండాడ హరిప్రియ, 500 మార్కులు పైబడి వచ్చిన 23 మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు చిరు సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విజయకృష్ణ ప్రిన్సిపల్ రజనీ కుమార్ మాట్లాడుతూ వరుసగా రెండవసారి కూడా 10వ తరగతిలో మండలంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం తమకు గర్వకారణమని, ఈ విజయం తమ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులదేనని తెలిపారు. ఎవరైనా మెరిట్ ఉండి చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులకు తమ వంతు సహకారంగా ఫీజు రాయితీ ఇచ్చి వారి ఉన్నత విద్యకు తోడ్పాటును అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ డిజిటల్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ సుబ్బారావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గెద్దా ఆదినారాయణ, ఆఫీస్ ఇన్ఛార్జ్ కనకలక్ష్మి, స్కూల్ ఇన్ఛార్జ్ బాలా సాయి నాగశ్రీ,
స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ ఇండియన్ డిజిటల్ స్కూల్ ప్రిన్సిపల్ రజనీ కుమార్ మాట్లాడుతున్నానండి. మొన్న 23వ తేదీన విడుదలైన ఎస్ఎస్సి ఫలితాల్లో 600కి 590 మార్కులు సాధించి మండలం ఫస్ట్గా నిలబడడం మాకెంతో సంతోషకరంగా ఉందండి. దానికి కృషి చేసిన మా ఉపాధ్యాయ బృందానికి, అలాగే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా మండలం ఫస్ట్ సేమ్ మార్క్స్తో 590 మార్క్స్ రావడం, ఇది రెండోసారి జరగడం మాకు చాలా ఆనందకరంగా ఉందండి. దీనికి కృషి చేసిన మా ఉపాధ్యాయ బృందానికి, అలాగే ఎంతో కష్టపడి చదివిన పిల్లలకి, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి మా హృదయపూర్వక నమస్కారాలండి. ఎవరైనా కానీ మా మధ్యతరగతి పేద విద్యార్థులు ఎవరైనా బాగా చదివే పిల్లలు ఉంటే మేము మీడియా వారిని కోరుకునేది ఏంటంటే, మీరు మా దగ్గర తీసుకొస్తే మేము వాళ్ళకి పీజీ రాయితీ చేసి ఈ ఒక సేవా దృక్పథంతో ఈ స్కూల్ని మేము రన్ చేయడం జరుగుతుంది. కావున ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తించి, ఎవరైనా మట్టిలో మాణిక్యాలు ఉండి వాళ్ళకి ఫీజుల విషయంలో ఏదైనా ఇబ్బందిగా ఉంటే కనుక మీరు వచ్చి మమ్మల్ని మీ తరపున కానీ మీడియా తరపున కానీ పేరెంట్స్ తెలిసిన కానీ తీసుకొస్తే కనుక వాళ్ళకి కూడా మేము మంచి విద్యని అతి తక్కువకే ఇవ్వాలని చెప్పి మా కోరిక అండి. ఇంతటి విజయం సాధించిన మా ప్రభాస్కి 590 మార్కులు మా కలిసిట్టి డానీ సత్య కృష్ణ ప్రభాస్కి, అలాగే సెకండ్ నిలిచిన మా హరిప్రియాకి 580 వచ్చిన దీనికి అలాగే 23 మందికి 500 మార్కులు సాధించిన ప్రతి ఒక్క స్టూడెంట్కి, అలాగే ఎస్విఎస్ గణేష్కి 552 మార్కులు ఎస్విఎస్ గణేష్ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానండి. కంగ్రాచులేషన్స్ ప్రభాస్, కంగ్రాచులేషన్స్ హరిప్రియ అండ్ కంగ్రాచులేషన్స్. అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా బాగా చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వార్తలకు స్వల్ప విరామం.